ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ. ఖమ్మం కుసుమంచిలో పూర్తయిన నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్మాణమైన ఈ ఇంటిని గృహ నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో అర్హులను సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వం 5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు మోడల్ను చేస్తూ ఉంది. 12వ పేజీలో ఉంది మిగతాది. కింద ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పడమే జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోటోను కూడా మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఫోటో ఇచ్చి ఆంధ్రజ్యోతి ఒక వార్తను అయితే ఇచ్చింది. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టింది. అందులో భాగంగా గత ఏడాది డిసెంబర్ 13న కుసుమంచిలో మంత్రి ఈ ఇంటిని శంకుస్థాపన చేశారు. ఈ నెల వ్యవధిలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు 50 గజాల స్థలంలో 5 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించాలని తలపెట్టగా ఇంటి స్లాబ్పై కంటే గోడ నిర్మాణానికి ముందు భాగాన చిన్న వరండా నిర్మాణానికి సుమారు 1 లక్ష అదనంగా ఖర్చు అయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సోమవారం భోగి పండుగ రోజున మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ఇంటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 5 రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులో అలాగే మిగిలినటువంటి అన్నిటి విషయాలలో కూడా చేయనున్నారంట. మరి ఇప్పుడు 5 లక్షలు సరిపోతలేవు, ఇంకొక 1 లక్ష ఎక్కువైనా అంటున్నారు. మరి ప్రభుత్వమే ఆలోచన చేసి 5 లక్షలకు 1 లక్ష కూడిస్తే మొత్తం మీరే చేసినటువంటి పేరు కూడా ఉంటుంది. 50 గజాల స్థలం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, సొంత స్థలం ఉండి వాళ్ళు ఒకవేళ 50 గజాలు కాకుండా పెద్ద కట్టుకుంటామంటే వాళ్ళ పరిస్థితి ఏంది? 5 లక్షలు ఇచ్చి మిగతాది వాళ్ళు పెట్టుకొని కట్టుకోవచ్చా లేదనే అనిపోయినా కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వము ఈ విషయాలను కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.